మనం ఎన్నో పండగలు చేసుకుంటూ ఉంటాం, నాకేది ఎదురు లేదనుకుంటూ ఉంటాం. కానీ మనందరినీ తీసుకుపోవడానికి మన వెనకాతల పొంచి ఉంది కాలుడు. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశయేతవే. ప్రతి ఒక్కడికి మృత్యు అంటే భయం ఉంది. ఆ మృత్యువు మనని మింగడానికి మహాసర్పంలాగా నోరు తెరిచి ఉందట. అటువంటి మృత్యు భయాన్ని తొలగించేటటువంటిది ఈ కలియుగంలో మనందరికీ రక్షణ ఇచ్చేది సుఖమహర్షి నోటి నుంచి వచ్చినటువంటి శ్రీమద్ భాగవతం అని మనకు పురాణం చెప్తుంది. కలో కీరేణ భాషితం. అటువంటి శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ పరమాత్మ తన లీలలన్నీ చూపించినటువంటి బృందావనంలో అపర రామానుజులైనటువంటి మన చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారే స్వయంగా మనకి ఈ దశమస్కంధాన్ని అనుగ్రహించబోతున్నారు. అక్టోబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బృందావనంలో మనందరం కలిసి ఆచార్యుల ద్వారా కథాశ్రవణాన్ని చేసి మృత్యు భయాలను తొలగించుకుందాం, విష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం. పరిమితంగానే అక్కడ భక్తులు రావాల్సి ఉంది. 2000 కంటే ఆ అవకాశం లేదు గనక ముందుగానే అక్కడ భాగవతంలో భాగస్వాములయ్యే భక్తులందరూ కూడా మన వికాస్ తరంగిణి కార్యాలయంలో మీ పేర్లు తెలియచేయండి. అందరికీ స్వాగతం. జై శ్రీమన్నారాయణ.